ఇగో బీర్ల ధరలు పెంపు ప్రాథమిక ధర ఎంఆర్పి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అన్ని రకాల బ్రాండ్లపై 15% పెంపు పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి లైట్ బీర్ ధర 180 స్ట్రాంగ్ బీర్ ధర 190 అయితే బీర్లు ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటిదే స్టంట్ ఈ ఎన్నికల్లో లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది బీర్ల మీద అంటే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి తర్వాత హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయి తర్వాత ఏదైతే ఉన్నాయో అంటే ఈ నామినేటెడ్కి సంబంధించి ఇవంతా కూడా ఉంటాయి కాబట్టి ఈ టైంలోనే రేట్లు పెంచితే నష్టాల్లో ఉన్నటువంటి ఆ బీర్లు కంపెనీలు లాభాల్లో బాటలకు పోతాయని చెప్పేసి అంతర్గత ఒప్పందం ఆ బీర్ల కంపెనీల యజమానులకు రేవంత్ రెడ్డికి ఈ ఇద్దరికి కూడా అంతర్గత ఒప్పందం అన్నట్టు కాబట్టి మొన్న కింగ్ ఫిషర్ అసలు మూసేస్తున్నాం తెలంగాణలో కంపెనీ మూసేస్తున్నాం వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు అంటే బీర్లు కాకపోతే కొత్త బ్రాండ్లు కొత్త కంపెనీల నుంచి తీసుకుందాం అని కూడా అన్నారు అయితే రేవంత్ రెడ్డి పోయి కింగ్ ఫిషర్ యజమాని ఇక వద్దు ఉండు అని బదలాడతాను అనుకోండు కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు నువ్వు కాకపోతే నీ అయ్యే వస్తాడని చెప్పేసి ఆయన తగ్గపోయేసరికి మళ్ళీ ఆ కంపెనీ మూసిపోయాల్సి వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ బ్రాండ్ తయారు చేస్తుంది అయితే వాళ్ళకు కూడా కొన్ని ఆఫర్లు ఇచ్చారు ఆఫర్లతో రేవంత్ రెడ్డికి ఏం ఆఫర్ వస్తుందో తెలియదు కానీ మొత్తం మీద సామాన్య జనం మీద నడ్డి వాళ్ళ ఇరుస్తున్నట్టే ఒక బీరు ఇంతకుముందు ఎంత ఉండే 150 ఉండే 180కి పెరిగింది అంటే ఒక బీరు మీద 30 రూపాయలు పెరిగింది స్ట్రాంగ్ బీర్ ఇంతకుముందు 160 ఉండే మళ్ళీ 30 రూపాయలు 190 రూపాయలు పెరిగింది మొత్తం మీద మద్యం అమ్మకాలు పెరుగుతూ తగ్గుతున్నాయి పెళ్లిళ్ళ సీజన్లు ఎలక్షన్లు ఉన్నప్పుడు పెరుగుతుంటాయి మామూలు ఉన్నప్పుడు తగ్గుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇప్పుడు పెంచడం వల్ల కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశం ఉంటుంది